రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో కేబినెట్ భేటీ కానుంది. దాదాపు 20 ఎజెండాలతో ఈ అంశాలతో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగించినట్టు తెలుస్తోంది. ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హ్యాబ్స్ 2024 నుంచి 29కి కేబినెట్ ఆమోదం తెలపనుంది. జల వనరుల శాఖకు సంబంధించి వివిధ పనులతో పాటు ఆటో క్యాబ్ డ్రైవర్లకు వాహన మిత్ర కింద 15,000 ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదం తెలపనున్నారు. అమరావతిలో వివిధ పనులు వేగవంతానికి ఎస్పీవీ ఏర్పాటు, అలాగే కారవాన్ పర్యాటకం, అమృత్ 2.0 పథకం పనులకు సంబంధించి మంత్రివర్గ కీలక నిర్ణయం తీసుకోనుంది. అలాగే కుష్ఠవ్యాధి పదం తొలగించే చట్ట సవరణ, కార్మిక చట్టాల్లో పలు సవరణల ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా అమరావతి ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో కేబినెట్ భేటీ కానుంది. మరి దాదాపు 20 ఎజెండా అంశాలతో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రాధిక. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు కూడా ఏపీ కేబినెట్ సమావేశం అయితే మాత్రం ప్రారంభంగా పోతా ఉంది. ఇప్పటికే కూడా ఇప్పుడు కేబినెట్ సంబంధించినటువంటి అంశాలు, తీర్మానాలకు సంబంధించినటువంటి దానిపై ఈ మధ్య కాలంలో అసెంబ్లీలో జరిగినటువంటి చర్చల నేపథ్యంలో కూడా వాటికి సంబంధించి ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి దానిపై ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మాత్రం మంత్రి వర్గంతో కొన్ని కీలకమైనటువంటి దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే కూడా ఈ యొక్క సమావేశానికి సంబంధించి కూడా దాదాపు 20 అజెండాలతో మంత్రివర్గం అయితే మాత్రం ఈ యొక్క సమావేశంలో పలు కీలక అంశాలపై అయితే మాత్రం చర్చించబోతా ఉంది. ఈ మేరకు ల్యాండ్ సంబంధించినటువంటి టెక్నికల్ హబ్, అదేవిధంగా జలవనరుల శాఖకు సంబంధించినటువంటి వివిధ పనులపై కూడా ఈ రోజు చర్చించబోతా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఏదైతే సూపర్ 6 పథకాలే కాకుండా ప్రజలకు ఇచ్చినటువంటి హామీ, ఆటో క్యాబ్ డ్రైవర్లకు చంద్రబాబు ఇచ్చినటువంటి హామీ 15,000 రూపాయలు ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి దానిపై కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం తెలిపేందుకు కూడా కేబినెట్ లో కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా రాష్ట్ర పర్యాటక విధానం, అదేవిధంగా కరవాకు సంబంధించినటువంటి పర్యాటనకి ఏపీ కేబినెట్ ఒక ఆమోదం చేసినటువంటి నేపథ్యంలో కూడా అమృత్ పథకం ద్వారా దాదాపు అమరావతి రాజధానిలో పనులను వేగవంతం చేసేందుకు స్పెషల్ పర్సీజ్ సంబంధించినటువంటి వెహికల్ ఏర్పాటు కూడా ఈ రోజు కేబినెట్ అయితే మాత్రం ఆమోదం తెలిపేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అదేవిధంగా అమరావతితో సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పలు సంస్థలకు భూ కేటాయింపులు, అదేవిధంగా ప్రస్తుతం రాష్ట్రంలో కుష్ఠవ్యాధి అనేటువంటి ఒక పథకం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన దాని పేరును కూడా మార్చే విధంగా కూడా చట్ట సవరణ చేసేందుకు ఈ రోజు మంత్రివర్గం అయితే మాత్రం ఆమోదం ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది. అందులో భాగంగానే విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి కొన్ని కీలక ప్రతిపాదనలతో పాటు కార్మిక చట్టాల్లో పలు సవరణలు, ప్రతిపాదనలు కూడా తీసుకొచ్చే విధంగా కూడా మంత్రివర్గం నిర్ణయం కూడా తీసుకుంది. అంతేకాకుండా ఇప్పటికే కూడా అమరావతి రాజధానికి సంబంధించినటువంటి పనుల విషయంలో కూడా ఎక్కడికక్కడ మంత్రివర్గం కూడా ఎప్పటికప్పుడు పనులను సమీక్షిస్తా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మరింతగా ముందుకు వెళ్లాలంటే ఖచ్చితంగా మంత్రులంతా కూడా సమిష్టిగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా చంద్రబాబు భావిస్తా ఉన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో సూపర్ 6 సంబంధించినటువంటి అంశాల్లో ఇప్పటికే ప్రజలకు ఏం అందజేస్తాం, ప్రజల్లోకి మరింతగా ముందుకు వెళ్లాలంటే ఏం కావాలి అనేటువంటి దానిపై కూడా ఒక పూర్తి స్థాయి అంశాలపై కూడా కసరత్తు అయితే మాత్రం చేయబోతా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ప్రజలకు ఇచ్చేటువంటి హామీలు సంబంధించి కాకుండా అంటే ఇంకా ఇప్పటి వరకు చేసినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో వీటన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే కింది స్థాయి అధికారులతో మంత్రివర్గం ఎప్పటికప్పుడు కూడా ఒక సమావేశం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా చంద్రబాబు ఇప్పటికే భావిస్తా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క అంశాలు అయితే మాత్రం ఈ రోజు కేబినెట్ లో కూడా మాట్లాడేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇంకా ఏదైతే నంద్యాల, అదేవిధంగా ఏదైతే 16వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పర్యటనకు సంబంధించినటువంటి కొన్ని కీలక అంశాలు కూడా ఈ రోజు మాట్లాడేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మోడీ పర్యటనకు సంబంధించి కూడా అంటే ఈ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కూడా మంత్రివర్గం ఈ రోజు చర్చించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా భావిస్తా ఉంది. ఇప్పటికే కొన్ని కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రి ఉపవర్గాన్ని నియమించడంతో పాటు నివేదికను పరిశీలించి పూర్తిస్థాయి కూడా నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. దాదాపుగా
చంద్రబాబుతో పాటు పలు ఇప్పటికే కూడా పలు అధికారుల బృందం అంతా కూడా దీనిపై అధ్యయనం చేస్తున్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ఒక అడుగులు ముందుకు వేస్తున్నారని కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ప్రస్తుత తాజా రాజకీయ పరిణామాలపై అయితే మాత్రం రాష్ట్రంలో చర్చిస్తారు. ఎందుకంటే రాష్ట్రంలో యూరియా కొరత కొంత ఇబ్బందిగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా యూరియా కొరత సంబంధించినటువంటి దానిపై పూర్తి స్థాయి విశ్లేషణ చేసే విధంగా భావిస్తా ఉన్నారు. అంతేకాకుండా ఇప్పటికే కూడా అంటే దాదాపు చంద్రబాబు సమాలోచన విధానానికి అనుగుణంగా కూడా ఇటు మంత్రివర్గం అడుగులు ముందుకు వేసే విధంగా పూర్తి స్థాయి అంశాలపై అయితే మాత్రం ఈరోజు చర్చించి కాకినాడ విశాఖ ప్రాంతాల్లో మత్స్యకారులు చేస్తున్నటువంటి ఆందోళన విషయం ఏదైతే ఉందో ఈ యొక్క ఆందోళన విషయానికి సంబంధించి కూడా చంద్రబాబు మంత్రివర్గంతో మాట్లాడేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా రాష్ట్రంలో ప్రజలకు పూర్తి స్థాయి సంక్షేమ పరిపాలన అందించే విధంగా కూడా ఈ యొక్క కేబినెట్ లో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. రాధిక, పవన్ చూసుకున్నట్లయితే జల వనరుల శాఖకు సంబంధించిన ఏ పనులు కేబినెట్ ఆమోదం తెలపనుంది? అంటే ఖచ్చితంగా కూడా ఈ రోజు నిమ్మల రామానాయుడుతో కలిసి అదే పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు పెండింగ్ లో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు కానీ అదేవిధంగా ఈ బనకచెర్లకు సంబంధించినటువంటి అంశం కానీ దాదాపు ఇప్పటికే కూడా అన్ని ప్రాజెక్టులు పూర్తి నిండుగుండులో మారి ఉన్నటువంటి నేపథ్యంలో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు సంబంధించి కూడా దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు మొత్తం కూడా ఇప్పటికే జలకలతో సంతరించుకుంటున్నటువంటి నేపథ్యంలో మరి వీటికి సంబంధించి ఈ యొక్క నీటిని ఏ విధంగా ఆదా చేయాలి అనేటువంటి దానిపై అయితే మాత్రం ఈ రోజు ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. అదేవిధంగా ఈ పోలవరం ప్రాజెక్టు సంబంధించి కూడా దాదాపు 75% పనులు పూర్తయినటువంటి నేపథ్యంలో మరొక 25% మాత్రమే పనులు మిగిలి ఉన్నాయి. ఖచ్చితంగా పోలవరం 2027 నాటికి కూడా చంద్రబాబు ఇచ్చినటువంటి హామీ పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి దానిపై కూడా ఈ రోజు చర్చ జరిగేటువంటి అవకాశంగా ఉంది. ముఖ్యంగా రైతులకి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ఒక మణిహారంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాజెక్టు సంబంధించినటువంటి పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలనేటువంటి భావనలో ఇప్పటికే కూటమి సర్కార్ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో మరి దీనికి సంబంధించినటువంటి దానిపై కూడా ఈ రోజు చర్చ జరిగి అనంతరం దానికి ఆమోద ముద్ర తెలిపేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా అయితే మాత్రం ఉంది. మరి దీనికి సంబంధించినటువంటి దానిపై కూడా ఇప్పటికే అధికారులు ఒక డిపిఆర్ ని సిద్ధం చేశారు. డిపిఆర్ ని సిద్ధం చేసి దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులకు సంబంధించినటువంటి దానిపై కూడా చంద్రబాబుకి ఒక దిశానిర్దేశం చేయాలని చెప్పి కూడా భావిస్తా ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించిన దానిపై అయితే మాత్రం చంద్రబాబు ఈ రోజు మంత్రివర్గంతో మాట్లాడినటువంటి అనంతరం అయితే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలు కూడా తెరపైకి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. మొత్తం 20 ప్రధానమైనటువంటి అంశాలపై అయితే మాత్రం ఈ రోజు కేబినెట్ లో చర్చ జరుగుతూ ఉంది. ఈ యొక్క 20 ప్రధాన అజెండాలకు సంబంధించినటువంటి దానికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు అయితే మాత్రం సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం ఖచ్చితంగా కల్పిస్తా ఉంది. ఏదేమైనా రాష్ట్రంలో కూటమి సర్కార్ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలే కాకుండా రాబోయే రోజుల్లో ఇంకా ఇస్తామన్నటువంటి హామీలు మొత్తాన్ని కూడా నెరవేర్చేందుకు అయితే ముందుకు వెళ్తుందని కూడా చెప్పాల్సిన పరిస్థితి మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. రాధిక, రైట్ పవన్.